హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం అన్నవరం టెంపుల్ దగ్గర ఉన్నాం అన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే అన్నవరం సత్యనారాయణ స్వామి అనేది కనబడుతూ ఉంటారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు చూడండి. అట్ సైడ్ కూడా మనకి శ్రీ సత్యదేవ జలప్రసాదం అనేది అవైలబిలిటీ ఉంటది అనమాట. అది లార్డ్ సత్యనారాయణ స్వామిది. ఇక్కడ మనం అలాగే వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి అన్నవరం టెంపుల్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మనం టోకెన్ కూడా ఇస్తారు 50 రూపీస్ కార్ కి అయితే. సో లెట్స్ గో గైస్. ఇక్కడైతే మనకి పార్కింగ్ ఏరియా, మనకి కొండ మీద కూడా పార్కింగ్ ఏరియా అనేది ఉందన్నమాట. చూడండి పార్కింగ్, మన కార్స్ అన్ని కూడా, ఆటోస్ అన్ని కూడా పైకి వస్తున్నాయి. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదండి. అలాగే మనకి ఇక్కడ ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. కొండ మీదకి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ఈవినింగ్ టైం కాబట్టి చాలా రష్ గా ఉంది టెంపుల్ అయితే. అక్కడ మనకి అలాగే స్టేస్ కూడా ఉండడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే మనకి ఫ్రీ బస్సెస్ అన్నమాట. అన్నవరం కొండ మీద రావడానికి కాకినాడ జిల్లా టు అన్నవరం ఇవి చాలా ఫ్రీ బస్సెస్. మనకైతే బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి అన్ని ఇక్కడ స్టాల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. జ్యూసెస్ స్టాల్స్, బొమ్మల స్టాల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మనకి శ్రీ సత్యదేవ జల్ ప్రసాదం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామిది. వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్ని ఉన్నాయి. చూసారా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పంచెలు అవన్నీ కూడా అమ్ముతున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి స్వీట్ కార్న్ కూడా అవైలబుల్ గా ఉంది. అలాగే మనకి ఇక్కడ వ్రతాలు చేసుకోవడానికి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. గురువు గారు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి చూడండి ఎంత. ఇది వచ్చేసి మనకి మెయిన్ గోపురం, చాలా పెద్దగా ఉంది. చూసారా ఇది కూడా మనకి అయితే వెళ్ళొచ్చు అనమాట. రథయాత్ర అనేది జరుగుతుంది. చూడండి ఎంత మంది జనాలు వచ్చారో మనకి ఇక్కడ. వెంకటేశ్వర స్వామి ఊరేగింపు అనేది జరుగుతుంది అనమాట. మనకి కళ్యాణం అనేది జరిగింది. చూసుకుంటే వెంకటేశ్వర స్వామి ఊరేగింపు అనేది జరుగుతుంది అనమాట. మన గుళ్ళోకి అనేది సత్యనారాయణ స్వామిని తీసుకెళ్తున్నారు ఇప్పుడైతే మనకి ఊరేగింపు అయితే కంప్లీట్ అయింది. చూడండి మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి వ్రతం జరిగి వెంకటేశ్వర స్వామిని అయితే లోపలికి తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి మనకైతే ఇప్పుడు లోపలికి తీసుకెళ్లిపోతున్నారు అనమాట. ఇప్పుడే మనకి రథయాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. చుట్టూరు చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో మనకి. ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిగింది ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. టెంపుల్ చుట్టూరు అయితే ఇదే రథం అన్నమాట. మనకి ఇప్పటి వరకు గుడి చుట్టూరు తిరిగి మనకి మెయిన్ కి వచ్చాక లోపలికి అయితే తీసుకెళ్తున్నారు వెంకటేశ్వర స్వామిని. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. 50 రూపాయలు, 1000 ఒత్తులు 150, 1,00,000 ఒత్తులు అండి 500, 1,00,000 ఒత్తులు 3,000 కింద ప్రయాసం ఉంది. ఒత్తులు కొనుక్కున్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ మనకి ఒత్తులు కొనుక్కున్న తర్వాత ఇక్కడ వెలిగించుకోవడానికి రావి చెట్టు కింద మనకి ఇక్కడ అయితే వెలిగించుకోవచ్చు అనమాట. చూడండి హనుమాన్, ఇంకా మనకి దేవుళ్ళన్నీ కూడా ఉంటారు. మనకి ఒత్తులు కొనుక్కున్న తర్వాత ఇక్కడే వెలిగించుకోవాలి. చూడండి అందరు కూడా మనకి వెలిగిస్తున్నారు. ఆంజనేయ స్వామి దగ్గర వెలిగించుకుంటున్నారు. చూడండి మొత్తం కూడా క్లీన్ కూడా చేస్తున్నారు అనమాట ఎప్పటికప్పుడు. ఇది వచ్చేసి రావి చెట్టు కింద మనకి 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే మనకి ఇటు సైడ్ కూడా మనం ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చు అనమాట. ఇక్కడ పూజలు కూడా చేసుకుంటున్నారు. ఇటు సైడ్ కూర్చుని మనం పూజ కూడా చేసుకోవచ్చు. చూడండి అలాగే ఇటు సైడ్ వ్యూ కూడా మనం చూద్దాం. చూడండి ఇక్కడ అంతా కూడా మనకి ఒత్తులు అనేవి వెలిగించుకుంటున్నారు. ఆంజనేయ స్వామి, శివుడు అందరూ కూడా ఉన్నారనమాట. ఇది వచ్చేసి ఇటు సైడ్ వ్యూ అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ నందీశ్వర్ దగ్గర కూడా మనకి ఒత్తులు అయితే వెలిగించుకుంటున్నారు. చూడండి ఇదంతా కూడా మనకి 365 ఒత్తులు అనేవి వెలిగించుకుంటున్నారు అనమాట రావి చెట్టు కింద. ఇది వచ్చేసి మనకి వ్యూ పాయింట్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో టెంపుల్ పై నుంచి. అక్కడ చూడండి అక్కడ కూడా మనకి చిన్న గోపురం అనేది కనబడుతుంది. అలాగే మనం చెట్టు చుట్టూరు తిరిగి ప్రదక్షిణాలు చేసుకుని దండం పెట్టుకున్న తర్వాత కూడా వెలిగించుకోవచ్చు అనమాట. చూడండి అందరూ కూడా వెలిగించుకుంటున్నారు. క్లీన్ చేసి మనం దండం పెట్టుకోవడమే. చూడండి ఇక్కడ కూడా మనకి నాగేంద్రుడు అనేది కనబడుతున్నారు. చూసారా ఇక్కడ కూడా మనం వెలిగించుకోవచ్చు అనమాట.
ఇక్కడైతే మనం దీపాలు 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు అన్నమాట. చూడండి, నమో వెంకటేశ. నేను శివుడి దగ్గర అనేది కూడా మనం వెలిగించుకోవచ్చు. ఇక్కడ 365 ఒత్తు అయితే నేను వెలిగించుకున్నాను చూడండి. ఇవి మనకి గుళ్ళోకి టెంపుల్లోకి మొబైల్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు కాబట్టి మనం ఇక్కడ 10 రూపీస్ ఇచ్చి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. మొబైల్స్ అవన్నీ కూడా కౌంటర్. ఇక్కడ మనకి మొబైల్ ఇచ్చేస్తే మనకి రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మనం లోపలికి దర్శనం అయిపోయాక మళ్ళీ ఇక్కడ ఇస్తే మన మొబైల్స్ అనేవి మనకి ఇస్తారనమాట. పర్ ఫోన్ కి వచ్చేసి 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్స్ అనేవి పెడతారన్నమాట. మనకి గోశాల ట్రస్ట్. ఇక్కడ అలాగే మనం గ్రాస్ తినిపియాలంటే, గడ్డి తినిపియాలంటే 10 రూపాయలు అంట. మనం వెళ్దాం లోపలికైతే. మనం ఇప్పుడు ఇక్కడ మనకి అలాగే ప్రతి దిక్కున డొనేషన్స్ కి కూడా కౌంటర్ అనేది ఉంది. ఇప్పుడు అలా చూడండి, చక్కగా కృష్ణయ్య కూడా మనకు ఉన్నారనమాట. ఇక్కడ గోశాల అయితే ప్రెసెంట్ క్లీన్ చేస్తున్నారు లోపల. ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, ఇక్కడ మనకి కృష్ణయ్య కూడా ఉన్నారు. చూడండి కృష్ణయ్య ఎంత నీట్ గా ఉన్నారో. ఇక్కడ చూడండి మనకి గోవులు అనేవి ఉన్నాయన్నమాట. అంతా కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి గోశాల అనేది క్లీన్ చేస్తున్నారు. మనం చుట్టూరు ప్రదక్షిణం చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే మనం గోవులకి ఫీడింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. గ్రాస్ చాలా రకాలు అనేవి అమ్ముతున్నారు. తినిపించడానికి కూడా ఉన్నాయి మనకి గోవులకి. అలాగే గోశాలకి మనం డొనేషన్ కూడా చెయ్యొచ్చు. ఇక్కడ గోశాలకి మీకు తోచింది డొనేషన్ చేయడానికి కూడా అక్కడ డొనేషన్ కౌంటర్ అనేది ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో గోవులు అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో గోవులు. ఇక్కడ అలాగే గోవులకి సంబంధించింది మొత్తం కూడా ఇక్కడ ఉంది. చిన్న గోవులు, చిన్న దూడలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ వాటికి కూడా ఇప్పుడే మేత వేసారనమాట. మనం చుట్టూ పెట్టుకోవడమే. గోశాలని కూడా చాలా క్లీన్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు మనకి. ఇక్కడ చూడండి ఎవ్రీ టైం కూడా వాష్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అగరబత్తి స్టాల్ కూడా ఉంది. అగరబత్తి స్టాల్ పేరు వచ్చేసి శ్రీ సత్యదేవ అగరబత్తి స్టాల్ అన్నమాట. మనకి అమ్మవారికి, స్వామి వారికి సమర్పించిన పువ్వులతో మనకి ఇవన్నీ కూడా తయారు చేస్తారు చూడండి. ఇక్కడ అలాగే మనకి ధూప్ స్టిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే జోజోబో ఆయిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. చూడండి జవ్వాది ఆయిల్స్ అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి జవ్వాది ఆయిల్స్ చూడండి. అంకుల్ అదంతా 200 అమ్మది. ఇవన్నీ ఈ 4 రకాలు ఉంటాయమ్మా. చందనం, సంపంగి, తులసి, పారిజాతం. 4 200 అమ్మ. ఇవెంత ధూప్ స్టిక్స్ అంతా? ఇన్ని 100 రూపాయలు అమ్మ. ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామిని అనేది తీసుకొస్తున్నారు అనమాట. ప్రధాన ఆలయంలోకి వెంకటేశ్వర స్వామిని మనకి చూడండి ఎంత ఎంత రద్దీగా ఉందో. టెంపుల్ కూడా మనకి చూడండి వెంకటేశ్వర స్వామిని అయితే మనకి మెయిన్ టెంపుల్ లో అనేది తీసుకెళ్తున్నారు అనమాట. టైం కూడా ఇక్కడ చూస్తే మీరు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి మనకి ఉయ్యాల్లో ఏదో తీరు కనబడుతున్నారు అనమాట. మనకి అలాగే చుట్టూరు కూడా 1000 దీపాలు అనేవి వెలిగిస్తూ కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ స్టాల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనకి టాయ్స్, బొమ్మ కొలువులు అన్ని కూడా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి కీ చైన్ సెక్షన్ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి పూసలు అవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి. రుద్రాక్షలు, అలాగే చేతు కట్టుకునే తాళ్ళు అన్ని కూడా, దేవుడి పుస్తకాలు. ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి పటాలు కూడా అమ్ముతున్నారు అనమాట. అండ్ ఇట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ కీ చైన్స్ కూడా అమ్ముతున్నారు చూడండి. చిన్న చిన్న కీ చైన్స్ ఇవన్నీ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో. అటు సైడ్ వచ్చేసి మనకి బొమ్మల కొలువే కొండపల్లి బొమ్మలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ మనకి. ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు.
ఇక్కడ చూసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి చైన్స్ కూడా అమ్ముతున్నారు ఇలా బ్లాక్ లాకెట్ లో వేసి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకి ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది అనమాట. అన్నవరం సత్యనారాయణ స్వామి కౌంటర్. ఆ స్టాల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుంకాలు అన్ని అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ కుంకాలు వచ్చేసి మనం అన్నవరంలో మెయిన్ గా అయితే హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, అపోలో ఫార్మసీ హెల్త్ సెంటర్ కూడా ఉంది. అలాగే మనకి ఆర్ఓ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది మనకి. ఇక్కడ మీరు ఇటు సైడ్ చూసుకుంటే స్వామివారి కళ్యాణం అనేది జరిగింది మనకి. ఇక్కడ అయితే అందరూ సేవ చేయడానికి వచ్చిన భక్తులు కూడా మనకి ఇక్కడ సేద తీరుతూ కనబడుతున్నారు చూసారా. అలాగే మనకి అక్కడైతే పెద్ద ధ్వజస్తంభం అనేది కూడా ఉంది. అక్కడ కూడా మనకి భక్తులైతే దీపాలు వెలిగించుకుంటున్నారు అనమాట. చూడండి ఎంత క్రౌడ్ గా ఉందో అన్నవరం అయితే. భక్తులందరూ కూడా మనకి సేద తీరుతూ కనబడుతున్నారు. అక్కడ చూసుకుంటే ఇక్కడ చూసారా చాలా మంది 365 ఒత్తులు కూడా మనకి వెలిగించుకుంటున్నారు. ధ్వజస్తంభం చూసారా ఎంత పెద్ద ధ్వజస్తంభం ఉందో ఇక్కడ మనకి. అండ్ అక్కడ వచ్చేసి కళ్యాణం అయితే జరిగింది వెంకటేశ్వర స్వామికి. ఇది వచ్చేసి ఇక్కడ కూడా మనకి పూజలు అనేవి చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడైతే మనకి పెద్ద ధ్వజస్తంభం అనేది ఉంది. ఇక్కడైతే భక్తులు అయితే మనకి పూజకి అన్ని వెలిగించుకుంటున్నారు అనమాట. కార్తీక మాసం కాబట్టి అందరూ భక్తులు అయితే మనకి ఇక్కడ దీపాలు అనేవి వెలిగించుకుంటున్నారు. ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్దాం ఇప్పుడైతే మనం. ఇది వచ్చేసి మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ పైన మనకి ఇక్కడ జమ్మి చెట్టు అయితే కనబడుతుంది మనకి. అలాగే ఇక్కడ భక్తులు అయితే మనకి దీపాలు కూడా వెలిగించుకుంటున్నారు చూడండి. ఇది వచ్చేసి మనకి జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టు కింద కూడా మనకి దండం అయితే పెట్టుకుంటున్నారు అందరూ. అలాగే మనకి ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు చూడండి. అమ్మవారు కూడా ఉన్నారు అనమాట. భక్తులందరూ కూడా దండం అయితే పెట్టుకుంటున్నారు జమ్మి చెట్టు కింద చూడండి. జమ్మి చెట్టు చుట్టూరు మనం ప్రదక్షిణాలు చేసుకుని 365 ఒత్తు వెళ్ళి Please do like, share and subscribe our channel.